హలో అండి. ఈరోజు వచ్చేసి ఇంట్లో ఇడ్లీ చేశాను. బాబుకి ఇడ్లీ తినాలని అనిపించడం లేదంట, ఉప్మా తినాలనిపించిందంట. అందుకనేసి బాబు కోసం ఇడ్లీని ఉప్మాగా చేస్తున్నాను. సో ప్రాసెస్ చూపిస్తాను చూడండి. మీ ఇంట్లో పిల్లలకి తినకోకుంటే చేసి పెట్టండి, తింటారు. ఓకే. స్టవ్ మీద కడాయి పెట్టి స్టవ్ హీట్ చేసిన తర్వాత ఒక గరిటె ఆయిల్ వేసి పోపు దినుసులు వేసి, అలాగే ఒక పచ్చిమిరపకాయ, 2 చిన్న ఉల్లిగడ్డలు చిన్నగా కట్ చేసి వేసేసి 1 నిమిషం ఫ్రై చేసేసేయాలి. అలాగే కొంచెం ఉప్పు, టమోటా వేసి బాగా ఫ్రై చేయాలన్నమాట 1 నిమిషం పైన. ఇడ్లీని మనం అన్నంలో స్మాష్ చేసేయాలండి. మెత్తగా స్మాష్ చేసినట్టు కడాయిలో వేసి ఆ పోపు అంతా బాగా పట్టేలా హీట్ అనేది బాగా తీసుకోవాలన్నమాట. ఆ ఇడ్లీ బ్యాటర్ అంతా అది హీట్ బాగా పట్టుకుంటే బాగా టేస్టీగా కొంచెం ఆ స్మెల్ అనేది బాగా పడుతుందన్నమాట అండి. ఇంట్రెస్ట్ ఉంటే దీని మీద నిమ్మ చెక్కగానే ఒకటి పిండేసుకోవచ్చండి. నేనైతే నిమ్మ చెక్క పిండడం లేదు. ఉప్మా అనేది చూడండి అట్లా హీట్ అనేది రావాలి. కొంచెం ప్లేట్ పెట్టి గమ్ పెట్టేస్తే చాలా బాగుంటుంది. ఓకే. పిల్లలు తినడానికి కూడా ఇష్టంగా ఉంటారు.